సూర్యాపేట జిల్లాలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకడ్ల జగదీష్ రెడ్డి హాజరై మాట్లాడారు. పాలన చేతకాక అక్రమ కేసుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం టైంపాస్ చేస్తుందని ధ్వజమెత్తారు. సాగర్ డెడ్ స్టోరేజ్ లో కూడా చివరి ఆయకట్టు వరకు నీళ్లందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కే దక్కుతుందన్నారు. నల్గొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సరే, ముందు రోజులు కూడా చేయండి అనుకున్నాం. మేమెవరమే మాట్లాడలేదు. కేసీఆర్ గారు నోరు ఇవ్వలేదు. మాకు కూడా చెప్పిండు కేసీఆర్ సార్, కొత్త ప్రభుత్వం కదా, కొద్దిగా సెటిల్ కానివ్వండి, కుదురుకోనియండి, మీరు కూడా ఎవరికి తొందర కూడా అనకండి, సమయం ఇద్దాం. వాస్తవానికి ఇచ్చే అక్కర్ లేదు, ఒక నిమిషం కూడా ఇచ్చే అక్కర్ లేదు. మన చేతి నుంచి వాళ్ళు ఎప్పుడైతే అధికారం తీసుకుంటూ ఆ క్షణం నుంచి వాడితే బాధ్యత. రాజ్యం అంటే అట్లే ఉంటారు. అదే రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ప్రభుత్వం వచ్చింది. 10 రోజులు కూడా కాకముందే అప్పులు కూడా చేయాలి కదా. నేను అదే అసెంబ్లీలో చెప్పిన, సంతోషం, ఈ ప్రభుత్వం అప్పుడు చేయకుండా పరిపాలన చేశారన్నందుకు ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తాను. ఈ కనుక ఇది చేస్తే భారతదేశంలో కాదు, ప్రపంచంలో వీళ్ళే పెద్ద మునగాలు లేదు అమెరికా కంటే. ఎందుకంటే అమెరికానే అత్యధిక పప్పున్నారు ఆ దేశం. అందరూ వీళ్ళే చూసి నేర్చుకోకపోతారు, వచ్చి చేయండి అని చెప్పి కేసీఆర్ గారి ఆశీస్సులతో